ఏంట్రా సేక్ ఫోన్ చేస్తున్నావా? వస్తే ఏం చెప్తావు? రౌడీజం చేస్తుంటే ఎదురు తిరిగాడని చెప్తావా? గన్నులు అమ్ముకుంటుంటే తిరగబడ్డాడని చెప్తావా? ఓ కుర్రోడు కాలు తీసేస్తే తంతునాడని చెప్తావా? ఏం చెప్తావా? నిజం తెలుసుకో, మిమ్మల్ని ఎరగొడుతున్నందుకు కాదు. సరిగ్గా 10 నెలల క్రితం సంజీవయ్య పార్క్ లో ఓ సాయంత్రం పూట ఉయ్యాలు ఊగుతున్న చిన్న పిల్లని కాల్ చేశారు. గుర్తుందా? మర్చిపోయారని చెప్తే చచ్చిపోతావు అస్గార్. నాకు ఆ చావు కారణం కావాలి. దాని తలకు తగిన బుల్లెట్ కావాలి. దాన్ని కాల్చిన గన్ను కావాలి. ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి. ట్రిగ్గర్ను వేలు, గురి చూసిన కన్ను, వాడి ప్రాణం అన్ని కావాలి. చెప్పు. నేను చంపలేదు, ఆ పిల్ల నేను చంపలేదు. మరైతే ఎవరు చంపారు? రాముకుంటా చెప్పరా? చెప్పు, వాడికి చెప్పు, చంపేస్తానని చెప్పు. నా మేనకోడలు చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని. ఇంకా 2 నెలల టైం ఉంది. 60 రోజులు ట్రై చేయమను. నన్ను ఆపడానికి ట్రై చేయమను, లేదా పారిపోవడానికి ట్రై చేయమను. అది కుదరకపోతే చావటానికి వెయిట్ చేయమను. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వేటాడేటప్పుడు దారిలో అడ్డొచ్చిన ఊరకుక్కల దగ్గర టైం వేస్ట్ చేయను. పో. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా. పారిపోతే పట్టుకుంటా. ఎదిరిస్తే యుద్ధం చేస్తా. కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్నా భయం. అందుకే మొన్న మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు. కానీ వాళ్ళు నా ఇంట్లోకి, కిచెన్లో కూడా వచ్చేశారు. చిన్న కుక్క పిల్లని చంపేశారు. మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది. ఇలాంటప్పుడు ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది. మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో కానీ భయపడుతుంటే నేనేం చేయలేను. మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను. ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? నాకు సంబంధించినంత వరకు నేనే కోర్ట్, నేనే జడ్జ్, నేనే జైలు, నేనే తలారి, నేనే ఊరి. మీకు మనిషి తెలుసు, నాకు పేరు తెలుసు. వెతుకుదాం. మీ భయం పోయేదాకా, నా కోపం తగ్గేదాకా, వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం. నీకేమైనా పిచ్చెక్కిందా? ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా? పెళ్ళి టూ బిగ్ టు ప్లే విత్. అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. అరే, కాసేపు ఈ సూట్ కేసు పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్ళంగా ఉంటారా అని అడిగేస్తారా? రెడిక్యులస్. చావు, పెళ్లి ఇలాంటి వాటి మీద జోకులేయడానికి ట్రై చేయకండి. నేను కోపడుతుంటే మీకు నవ్వొస్తుందా? జాలేస్తుంది. కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని కన్వీనియంట్ గా మర్చిపోతారు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టండి అంటే నా మీద అరిచేస్తారు. వాడిని కోపడడానికి మీకు భయం. మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చేస్తారో అని వణుకు. వద్దండి, మీరు నాకే సహాయం చేయక్కర్లేదు. ఇలాగే హ్యాపీగా బతికేయండి. ఆటో వాడు చిల్లర ఇవ్వలేదనో, సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగ్గా లేదనో, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోశిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్లో పెద్ద పెద్ద వ్యాసాలు రాసేసుకోండి. మీ భయం బయట వాళ్ళకి కనపడివ్వకుండా చదువునే ముసుకేసులు మరీ బతికేయండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. అమెరికాలో కాదు, అడవిలో దాక్కున లాక్కొచ్చి చంపేస్తాను. నాకు మీలా నాన్నను చంపేసినా మర్చిపోయి బతికేత సంస్కారం లేదు, సహనం అంతకంటే లేదు. అంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తామా? దేవుడైన రాముడు కూడా వాళ్ళని చెట్టు వెనక నుంచి చంపాడు. ముందు నుంచి చంపడం చేతకాక కాదు, చంపడం కుదరక. ఒక్కోసారి మంచితనం కూడా చేతకానితనం అనిపించుకుంటుంది. అలాంటప్పుడే చెడ్డదారిలో వెళ్ళైనా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. ఏమైనా సరే మీకు నమస్కారం, ఇంకొదిలేయండి. సార్, ఆ పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రావుకోటి? అయినా ఆ పిల్ల ఎందుకు ఉండాలి అక్కడ?
ఏ కుక్కపిల్ల ఉండొచ్చుగా. దాన్నే కర్మ అంటారు రామకోటి. దాన్నెవరూ తప్పించలేరు. అయినా మనం కాలుస్తే చచ్చిపోతుంది ఆ పాప, చావదు. రీసెంట్గా భగవద్గీత చదువుతున్నానయ్యా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, సంథింగ్ లైక్ దాట్. అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేం, నీటిలో తడపలేం, రివాల్వర్తో కాల్చలేం. మీన్స్ ఆ పిల్ల చావలేదు, శరీరం వదిలేసిందంతే. సరిగ్గా చూడు, ఆత్మ ఇంకా ఉయ్యాల ఊగుతూనే ఉంది. నీతో ఏదో